వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఏపీలో పొలిటికల్ హీట్ రాను రాను పెరుగుతుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకే రోజు తమ ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇద్దరు నేతలు రాయలసీమలోని తమ సొంత నియోజకవర్గాల నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేయనున్నారు. ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలను దాదాపు పూర్తి చేశారు. దీంతో ప్రధాన పార్టీలు ఫోకస్ ప్రచారం వైపు మళ్లింది. ఎల్లుండి నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ఇద్దరు ప్రధాన నేతలు ఒకేసారి ప్రచారం మొదలుపెట్టడం రాష్ట్రంలో రాజకీయ వేడిని పెంచేసింది. ఇప్పటికే సిద్ధం యాత్ర పేరిట ప్రజల్లో ఉన్న సీఎం జగన్ బుధవారం నుంచి మేమంతా సిద్ధం పేరిట ప్రచారం నిర్వహిస్తున్నారు. కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమయ్యిన జగన్ యాత్ర ఉత్తరాంధ్ర వరకు కొనసాగుతుంది. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద జగన్ నివాళులు అర్పించి ప్రచారం ప్రారంభించారు. సాయంత్రం ప్రొద్దుటూరులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం పాల్గొంటున్నారు. 28న నంద్యాల లేదా అళ్లగడ్డలో ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం నంద్యాలలో జరిగే బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 29న యాత్ర కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రవేశిస్తుంది. సాయంత్రం ఎమ్మిగనూరులో నిర్వహించే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అటు చంద్రబాబు కూడా ఈ నెల 31 వరకు ప్రచారం కొనసాగుతుంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు నిర్వహించేలా ప్రచారం షెడ్యూల్ సిద్ధమైంది. 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో బాబు ప్రచారం నిర్వహిస్తారు. 29న రాప్తాడు, సింగనమల, కదిరి, 29న శ్రీశైలం, నందికొట్టూరు కర్నూలు, 30న మైదుకూరు ప్రొద్దుటూరు, సూలూరుపేట, శ్రీకాళహస్తిలో టీడీపీ అధినేత ప్రచారం నిర్వహిస్తారు. 31న కావలి, మార్కాపురం, సంతానూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు పర్యటిస్తారు. ఇవాళ రేపు సొంత నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రచారం నిర్వహిస్తారు.